హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రాజేష్ వరల్డ్. నేను మీ రాజేశ్వరి అండి. ఈరోజు రాజేష్ వరల్డ్లో ఒక చిన్ని వ్లాగ్ వీడియో. మా సాధిక పాపని హాస్టల్కి పంపిస్తున్నాము. హాస్టల్ ప్రయాణం గురించి ఒక చిన్ని వ్లాగ్ వీడియో అండి. 1 వీక్ బ్యాక్ నుంచే కాల్ చేస్తూ ఉన్నారు హాస్టల్కి పంపించండి అని. కాకపోతే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి కదా అని మేమే డిలే చేస్తూ వచ్చాము. ఫైనల్లీ ఏంటంటే హాస్టల్కి వెళ్ళే టైం వచ్చేసింది. హాస్టల్కి వెళ్ళాలి అన్నప్పటి నుంచి మా చిన్న పాప అయితే ఏడుస్తూ ఉంది. అక్క కూడా వెళ్ళిపోతే నాకు ఎవరు తోడుంటారు, నేను ఎవరితో ఆడుకోవాలి, అక్క హాస్టల్కి వెళ్తుంది కదా అని బాగా ఏడుస్తూ ఉంది. వాళ్ళ నాన్న వాళ్ళ అక్క ఇద్దరు ఓదార్చుకుంటూ ఉన్నారు. ఇంట్లో ఉంటే కనుక ఇద్దరు బాగా పోట్లాడుకుంటూ ఉంటారండి. ప్రతి చిన్నదానికి పోట్లాడుతూ ఉంటారు. అదే హాస్టల్కి వెళ్తుంది అన్నప్పటి నుంచి మా చిన్న పాప అయితే కొద్దిగా దిగులు పెట్టుకునింది. ఇక వాళ్ళ డాడీ అయితే కనుక బ్యాగులు సర్దేస్తూ ఉన్నారు. కొత్త బ్యాగులు తెచ్చారు, కొత్త ఐటమ్స్, స్నాక్స్, స్లిప్పర్స్ దగ్గర నుంచి బట్టల వరకు వాడే టబ్బు, జగ్గు, బ్రషెస్ అన్ని ఐటమ్స్ కొత్త ఐటమ్సే తెచ్చి వాళ్ళ డాడీనే దగ్గరుండి అన్నీ బాగా సర్దుతూ ఉన్నాడండి. సర్దిన తర్వాత నైట్ 9:30కి ఆ టైంలో బస్సు ఉందనమాట. బస్సు ప్రయాణం అంతా అయిపోయి మార్నింగ్ గుంటూరులో ఒక రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయాము. ఫ్రెష్ అప్ అయ్యి హోటల్కి వెళ్ళామండి టిఫిన్ చేయడానికి. మేము స్టే చేసిన రూమ్ పక్కనే హోటల్ ఉంది, ఆ హోటల్కి వెళ్ళాము. మా పాప జస్ట్ ఒక వడ ఒక ఇడ్లీ, నేను ఒక వడ ఒక ఇడ్లీ, మా ఆయన పెసరట్టు ప్లెయిన్ దోశ తీసుకున్నాడు అంతే. తర్వాత చెరొక కాఫీ తాగాము అంతేనండి. 270 అయింది బిల్లు. మామూలుగా మనకి నార్మల్ ఊర్లలో అయితే కనుక ఇడ్లీ వడ దోశకైతే ఒక 70 రూపీసో ఎంతో అవుతుంది అందరం తిన్నా కూడా. ఈడైతే ముగ్గురం తిన్నాం, 270 అయింది. మా ఆయన అన్నాడు ఏంటి బిల్లు ఇంత అయిపోయింది అనుకుంటూ ఉన్నాడు. మేమేంటంటే మార్నింగే హాస్టల్కి వెళ్ళి హాస్టల్లో వదిలిపెట్టేసి అట్నుంచి అట్టే ఇంకా బయలుదేరదాం అనుకున్నాము. కాకపోతే పాపతో డే అంతా స్పెండ్ చేసినట్లు ఉంటుంది, పొద్దునుంచి సాయంత్రం వరకు దాన్ని కాస్త తిప్పినట్లు కూడా ఉంటుంది, బెంగపడకుండా ఉంటుంది అని చెప్పేసి ఇంకా అటు ఇటు తిప్పుతూ ఉన్నామన్నమాట. టిఫిన్ అయిపోయిన తర్వాత కాఫీ తాగాం. కాఫీ అయితే సూపర్గా ఉందిలేండి, కాఫీని బాగా మెచ్చుకోవచ్చు, కాఫీ బాగా చేశాడు. మళ్ళీ రూమ్కి వెళ్ళి టైం ఉంది కదా అని చెప్పేసి మా ఆయన నేను ఒక చిన్ని షార్ట్ వీడియో తీసాము. తర్వాత బ్యాగులన్నీ తీసుకొని పాప హాస్టల్కి బయలుదేరాము. బస్టాండ్ నుంచి కాలేజ్ అయితే దగ్గరేలేండి, అంత లాంగ్ ఏం లేదు, ఆటోలో వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే లగేజే మాకు బాగా ఇబ్బంది అనిపించింది. ఆ బెడ్ బ్యాగులు ఇవన్నీ కాస్త ఇబ్బంది అనిపించాయి. ఇంకా ఆటోలో వెళ్తూ ఉన్నాము కాలేజీకి. కాలేజీలో హాస్టల్లో అంతా చూసి బ్యాగులన్నీ సర్దేసి మళ్ళీ బయటికి వెళ్ళి పాపకు ఒక మగ్గు జగ్గు అలాగే ఎన్షార్ట్ బుక్స్, కొన్ని రఫ్ నోట్సెస్, ఇంకా చిన్ని మెటీరియల్స్ అన్నీ ఏం కావాలనో స్టడీ మెటీరియల్స్ ఇవన్నీ తీసుకున్నామండి. అవన్నీ తీసుకొని మళ్ళీ హాస్టల్కి వచ్చేసరికి లంచ్ టైం అయింది. మళ్ళీ బయటికి వెళ్ళాము లంచ్కి అని చెప్పేసి, బిర్యానీ కావాలని అడిగింది. మళ్ళీ బయట ఒక చిన్ని హోటల్కి వెళ్ళాము. అక్కడ ముగ్గురం 3 బిర్యానీలు తీసుకొని తినేసరికి మళ్ళీ 1000-1500 బిల్ అయింది. ఈ రోజంతా మాకు బిల్లుల వాయింపు అయిపోయింది. ఏంటంటే పాపను బయటికి తీసుకెళ్ళాం, హాస్టల్లో వదిలిపెడుతున్నాం కదా, లాస్ట్ టైము తనకు కావాల్సినవన్నీ కొనిపించాలి, మళ్ళీ బెంగపడుతుందని చెప్పేసి ఈరోజైతే బిల్లుల మూత వాయించేసామండి. ఇది హోటల్లో అండి ఫిష్ అక్వేరియం, చాలా పెద్దది సెట్టింగ్ చేశారనమాట అక్కడే. చాలా బాగుంది, చాలా రకాల ఫిష్లు ఉన్నాయి. అక్వేరియం ఇది చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఆ హోటల్ కంతా మంచి అట్రాక్టివ్ ఏంటంటే ఆ ఫిష్ అక్వేరియం అనమాట, అంత సూపర్గా ఉంది. టేబుల్స్ కూడా కొద్దిగా వెరైటీగా ఉన్నాయి, రౌండ్ షేప్లో ఉన్నాయండి. మనం లంచ్ చేసే టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. ఇక తిరిగి వచ్చేసేటప్పుడు పాప రూమ్ అంతా బెడ్ అంతా ఇలా సెట్ చేసేసి పాపకు చెప్పి వచ్చేసాము. అదేమో ఏడ్చలేదు బయటకు వచ్చేసేటప్పుడు, మేమైతే బాగా ఏడ్చుకున్నాము. నేను బస్సులో తిరిగి వచ్చేటంతసేపు రాత్రంతా బాగా ఏడుస్తూనే వచ్చాను. మా పాపకైతే ఏడుపు రాలేదు, అది బీ స్టాండర్డ్గా ఉంది కదా అనేసి ఇంకా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. టుడే వ్లాగ్ అయితే ఇదేనండి, మా సాధిక పాప హాస్టల్ ప్రయాణం. మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ నచ్చితే మోర్ ఆఫ్ వ్లాగ్స్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.